మమ్మీ నా బ్లాక్ కలర్ టీ షర్ట్ ఏది? నాకు గుర్తులేదు. పెద్ద మమ్మీ ఫోన్ చేస్తారేమో అన్ని చిన్నప్పుడు జరిగిన అన్ని గుర్తొస్తాయి. అంటే అది నా బ్లాక్ టీ షర్ట్ ఎక్కడ ఉందో మాత్రం గుర్తురాదు. చాలు నేను పోతాను నాకు ఇది వద్దు. మమ్మీ రోజు నాతోనే కదా తల నొక్కించుకునేదానివి? అవును. ఒకవేళ నేను పుట్టకపోతే ఎవరితో నొక్కించుకునేదానివి? వచ్చిందండి వయ్యా. నువ్వు పుట్టకపోతే నాకు అసలు ఈ తలకాయ నొప్పే ఉండేది కాదు. నువ్వేమి చేశావు నేరం, నిన్నెక్కడంటింది పాపం చినబోకుమా. మిదు పనమ్మాయి కాల్ చేసినావా? మన ఇంట్లో పనామే లేదుగా మమ్మీ. మరి ఆ షూ ఎవరు తీస్తాడు? నీ అయ్యే తీస్తాడా? మమ్మీ ఎప్పుడు చూసినా టెన్షన్ గానే కూర్చుంటావా? వేరే పని లేదా నీకు? టెన్షన్ కి 2 వీక్ పక్కన పంపి. నువ్వే నా టెన్షన్. దుబాయ్ ఏమైంది ఏమైంది ఏమైంది? ఏడు పాపు బా ఏంటిది? అంటే మొన్న నాకు దెబ్బ తాకితే లేసిచ్చినావు కదా. నేను పోతాను. ఇప్పుడు నీకు దెబ్బ తాకింది కాబట్టి నాకు ఏమైనా ఇస్తావా అని చూస్తున్నా. నీకు దెబ్బ తాకినా నీకే లాభం, నాకు దెబ్బ తాకినా నీకే లాభమా? ఏం చేస్తున్నావు మీదో? పాలు తాగుదామని షుగర్ వేసుకున్నా మమ్మీ. అదొకసారి. పాలు తాగుదామని షుగర్ వేసుకుందాం అనుకుంటున్నావా? షుగర్ తిందామని పాలు తాగుదాం అనుకుంటున్నావా? ఇంతేనా షుగరు? ఉండడానికా పోవడానికా? రిషికా నువ్వు పెద్దగయ్యాక ఏమవుతావు? డాక్టర్ అవుతా. రాఘవ నువ్వు పెద్దగైనాక ఏమవుతావు? నేను ఫైర్ ఫైటర్ అవుతా. తనుశ్రీ నువ్వు పెద్దయ్యాక ఏమవుతావు? పోలీస్ అవుతా. మిథు నువ్వు పెద్దయ్యాక ఏమవుతావు? పైలట్ అవుతా. అసలు నువ్వు ఇప్పుడు ఏం అవుదాం అనుకుంటున్నావు? మళ్ళీ చైల్డ్హుడ్కి వెళ్ళిపోవాలనిపిస్తుంది. ఓయ్ ఈ బుక్ ఓపెన్ అవుతలేదేంది? ఓపెన్ అవుతుంది కదా మమ్మీ. మరి చదువుకోకుండా ఫోన్ పట్టుకొని కూర్చున్నావు. ఎగ్జామ్ నడుస్తలేవా నీకు? మమ్మీ ఇవాళ చెప్పాలనుకుని చెప్పేది ఇడతా. చెప్పు. ఎవడొద్దన్నాడు? అట్టు తిరుగు. నేను ఎక్కడికైనా పోవాలన్నా ఫ్రెండ్స్ తో పోవాలన్నా పంపియవు. అందుకనే నా ఫ్రెండ్స్ అందరు పార్క్ పోతున్నా, నేను కూడా పోతున్నా. నేను ఇవాళ పోయేది ఇడతా. వచ్చిందండి వయ్యారి. మీదు అన్నమైందేమో చూసి స్విచ్ బంద్ చేయి. ఏమైంది? అక్కడనే నిలబడ్డావు. అన్నమైనాక పోయి పని చేయమన్నావు, అవ్వద్దా మరి? ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? మరి మూత తీసి చూస్తున్నావు. మరి నాకు ఎట్లా కనిపించాలి? మీదు అన్నమైందేమో చూసి స్విచ్ బంద్ చేయి. ఏమైంది? అక్కడనే నిలబడ్డావు. అన్నమైనాక పోయి పని చేయమన్నావు, అవ్వద్దా మరి? ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? మరి మూత తీసి చూస్తున్నావు. మరి నాకు ఎట్లా కనిపించాలి? మీదు రెడీ అవుతున్నావు. ఎక్కడ పోతున్నావు? బయటకు వెళ్తున్నా మమ్మీ. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా. ఈ జన్మకి చాలు నేను పోతాను. అయ్యో మమ్మీ ఇప్పుడు నాతో ఎవరు వస్తారు? పాపోదాం. అదిదా సర్ప్రైజ్.
నువ్వేమి చేశావు నేరం నిన్నెక్కడంటింది పాపం చినబోకుమా మమ్మీ రేపటి నుంచి స్కూల్ ఇంకా ట్యూషన్ కూడా మానేస్తా. ఏంది అప్పుడే అన్ని చదివేసినట్టు మానేస్తా అంటున్నావు? మా స్కూల్ టీచర్ కి ట్యూషన్ టీచర్ కి ఏం రాదు. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఏం రాదా? వాళ్ళిద్దరు నన్నే క్వశ్చన్స్ అడిగి ఆన్సర్ తెలుసుకుంటున్నారు. సరే రేపు వచ్చి మీ టీచర్ని అడుగుతానులే మా పాపని ఎందుకు ఇంత ఇబ్బంది పెడుతున్నారని. ఎవరురా నువ్వు? ఇంత టాలెంటెడ్ సరే మమ్మీ. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. వచ్చిందండి వయ్యారి. మిదు నిన్న క్వశ్చన్ అడుగుతా ఆన్సర్ చెప్పు. ఇంట్లో నన్ను క్వశ్చన్స్ అడుగుతా, స్కూల్లో నన్నే క్వశ్చన్స్ అడుగుతాడా? ఆగు, ఇప్పుడు నేను అడుగుతా నిన్ను. అడుగు. నేను మీ నాన్న కంటే ఇంటెలిజెంట్. నేను ఏ క్వశ్చన్ కైనా ఆన్సర్ చెప్తా. కాపీ పేస్ట్ అంటే ఏంటో చెప్పు మమ్మీ. ఓ సంతేనా? పేస్ట్ అంటే పొద్దున్న లేసి పళ్ళు తమ్ముకునేది. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. మరి కాపీ అంటే? బ్రష్ చేసిన తర్వాత తాగేది. ఎవరురా నువ్వు? ఇంత టాలెంటెడ్ నా ఇంటెలిజెన్స్ ని తట్టుకోలేకపోతుంది. వాము వచ్చేసింది. వచ్చిందండి వయ్యారి. మమ్మీ ఎక్కడికో పవన్కి రెడీ అయినట్టును? అవును బేటా, రెడీ అవుతున్నా. మీ నాన్న రాగానే ఒక 500 రూపీస్ తీసుకొని పోతా. అయ్యో, ఇప్పుడు మమ్మీ తొందరగా వెళ్ళాలంటే ఏం చేయాలి? ఒక ఐడియా. మమ్మీ ఇప్పుడు నీకు 500 రూపీస్ ఇస్తే వెళ్తావా? వెళ్తా. ఎవరురా నువ్వు? ఇంత టాలెంటెడ్ ఇగో. రాజువయ్యా మహారాజువయ్యా. ఓ ఇక్కడ 5 రూపాయలు ఎక్కడివి? పోనీలే, 500కి 5 రూపాయల తోడు. 5 రూపీస్ పోయినాయి, 500 రూపీస్ పోయినాయి. మమ్మీ మమ్మీ అన్నీ వచ్చేసినాయి, అడుగు. వాట్ ఈస్ వాటర్ సైకిల్? కాదు మమ్మీ, ఇది ఫస్ట్ వన్ కాదు కదా. ఎగ్జామ్ లా ఫస్ట్ సెకండ్ అని అడగారు, ఉల్టా పల్టా అడుగుతారు. నీకోసమని నువ్వు చదువుకున్నట్టు లైన్ గా అడుగుతారు. మరి ఈ పనుల్లో కనిపించలేదు. దేవుడా, నేనేమో లైన్ గా చదువుకుని ఇక్కడేమో మమ్మీ ఉల్టా పల్టా అడుగుతుంది. గుర్తొస్తుంది, ఒక్క నిమిషం గుర్తొస్తుంది. వచ్చిందా గుర్తుకు? అయ్యేయో గుర్తు రావట్లేదే. ఫస్ట్ వర్డ్ చెప్పు, మొత్తం ఆన్సర్ చెప్తా. దానా. అందుకే చక్కగా చదవాలి. పోయి చదువుకొని రాపో. తీసుకా. మళ్ళీ నేర్చుకొని వస్తా. మెంటల్ దానివా మంచిదానివా? ఎంతసేపు నుండి సైకిల్ చేస్తున్నా నన్ను పిలువు అని. అంటే అది ఫోన్ లో సావ దొబ్బుతుంది. ఒకసారి పిలిస్తే ఫోన్ పెట్టేస్తా కదా నేను. నన్ను విలవమంటే ఏమేమో ఎత్తుకుంటున్నావు ఇట్లా. రోజు మమ్మీ తిడుతూనే ఉంటుంది కదా. ఇవాళ ఇంట్లో పనులన్నీ చేసి తిట్లు పడకుండా ఉండాలి. ఓ చెప్పకుండానే చేసేస్తుందే. అయిపోయింది. ఇవాళ ఎక్కడో బాగా వర్షం పడుతున్నట్టుంది. అయిపోయింది. వామ్మో, బాసనలు కూడా తోమేస్తుంది. ఏం జరుగుతుంది అసలు? అయిపోయింది. అమ్మయ్యా, ఇవాళ నాకు తిట్లు పడవు. ఇవాళ ఏంటి అసలు? నేను చెప్పకుండానే అన్ని చేసేస్తుంది. దొరికింది దొంగ పిల్ల. మిదు, ఇక్కడ రామ్మా. ఏమైంది? ఏంటిది అంటున్నా? అసలు పనులన్నీ ఇట్లనే చేస్తావా? ఒక్కడు కూడా చక్కగా చేయవా? ఇల్లు క్లీన్ చేసినావు, చెత్త ఇక్కడనే పెట్టినావు, బాసాలు దొమ్మినా సప్పట్లనే ఉంది. ఏం చేస్తావు అసలు నువ్వు? మా మమ్మీకి నన్ను తిట్టేదాకా నిద్ర పట్టదు. ఏం చేస్తున్నావు మిదు? చదువుకుంటున్నా మమ్మీ. చదువుతున్నావుగా, ఒక క్వశ్చన్ వేస్తే ఆన్సర్ చెప్పు. సరే మమ్మీ, అడుగు. 15 పండ్ల పేర్లు చెప్పు. ఓ, ఇంత ఈజీ క్వశ్చన్ మమ్మీ. చెప్పు. మామిడి పండు, సపోటా పండు, ఆపిల్ పండు,
బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. ఒక డజన్ అరటి పండ్లు. ఏదో తేడాగా ఉంది. వెరీ గుడ్, నీకు చాలా టాలెంట్ ఉంది మీదు నాలాగే. చెట్టు ఒకటైతే విత్తనం ఒకటైతుందా? ఏమైందిరా? సరిపోయారు ఇద్దరు, నా కర్మ. ఏం చేస్తున్నావు మీదు? చదువుకుంటున్నా మమ్మీ. చదువుతున్నావుగా, ఒక క్వశ్చన్ వేస్తే ఆన్సర్ చెప్పు. సరే మమ్మీ అడుగు. 15 పండ్ల పేర్లు చెప్పు. ఓ ఇంత ఈజీ క్వశ్చన్ మమ్మీ. చెప్పు. మామిడి పండు, సపోటా పండు, ఆపిల్ పండు. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. ఒక డజన్ అరటి పండ్లు. ఏదో తేడాగా ఉంది. వెరీ గుడ్, నీకు చాలా టాలెంట్ ఉంది మీదు నాలాగే. చెట్టు ఒకటైతే విత్తనం ఒకటైతుందా? ఏమైందిరా? సరిపోయారు ఇద్దరు, నా కర్మ. ఏంటిది కట్ అవ్వట్లేదు? ఇంత ట్రై చేస్తే కట్ అవ్వట్లేదు ఏంటిది? ఏమైంది అసలు? వీడియోలో ఏమో అట్లా కట్ అయింది, ఇక్కడ చూస్తేమో కట్ అవ్వట్లేదు. అబ్బా కట్ అవ్వు. ఏం జరుగుతుంది అక్కడ? అంత ప్రయత్నిస్తున్న అప్ప నుండి ఏమైంది మీదు? ఏమైంది? ఈ వీడియో చూడు మమ్మీ, చిటికేస్తే ఆన్లైన్ కట్ అయింది. అదే నేను ట్రై చేస్తున్నా. సరే పా, మరి ఇద్దరం ట్రై చేద్దాం, కట్ అవుతుందేమో. మమ్మీ అట్టలే మమ్మీ. తర్వాత వేస్తా. అట్టలే మమ్మీ. తర్వాత వేస్తా. కళ్ళు కనబడతలేవా పని చేస్తున్నా? ఏమైందిరా? ది నెక్స్ట్ డే. మిథునిక ఏం చేస్తున్నావు? అట్లా కట్ చేయొద్దు. అట్లా వెయ్యొద్దు, పిన్నులు కూడా అట్లా కొట్టొద్దు మిథునిక. వచ్చిండా సైంటిస్ట్? అసలు ఏం వేస్తున్నావు? అన్ని ముడతలు ముడతలు. ఇగో ఇంత గ్యాపా? ఎందుకంత ఆవేశం? కొంచెం ఆగితే ఏమైతుంది? ఎయ్యమంటే ఎయ్యానికి రావు. మళ్ళీ నేను వేసుకుంటే ఇంత పెద్ద వంకలు పెడతావు. ఇట్లే అట్లే అని చెప్తుంది చూడు. వేసుకోపా. మిదు ఒకసారి కట్రా. మమ్మీ వస్తున్నా. ఈ వంకాయలు పురుగులు చూసుకుంటే కట్ చేయి. సరే మమ్మీ. అయిపోయిందా వంకాయలు కట్ చేయడం? ఏమైంది అట్లా నిలబడ్డావు? మమ్మీ పురుగులు చూసుకుంటే కట్ చేయమని ఒక్క పురుగు కూడా కనిపిస్తలే. మమ్మీ ఎట్లా కట్ చేయాలి చెప్పు. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. మమ్మీ ఒక 1000 రూపీస్ ఇవా? నా దగ్గర 1000 లేవు, ఒక 5 ఉన్నాయి. అవునా? నిజమా? 5 అయినా పర్లేదు ఇవా? తీసుకో. సబ్బాస్ బేటా. నువ్వేమి చేశావు నేరం, నిన్నెక్కడంటింది పాపం. అట్లుంటది మనతోని. మమ్మీ మమ్మీ ఇవాళ నీకు ఒక గుడ్ న్యూస్ ఇంకా బ్యాడ్ న్యూస్. చెప్పు. ఫస్ట్ ఏం చెప్పాలి మమ్మీ? ఏదో ఒకటి చెప్పు. స్కూల్స్ కి హాలిడేస్ వచ్చాయి. ఏం మాట్లాడుతున్నావురా? మరి గుడ్ న్యూస్ ఏంటి? ఏమైందిరా? మమ్మీ ఒక పేపర్ చూసావా? ఏం పేపర్? ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని రాసుకున్నా. ఆ పేపర్ పైన ఎత్కినావా? ఇల్లంతా ఎత్తుకినా, నాకు కనిపిస్తలేదు. నువ్వు ఎక్కడ పెట్టినా నాకు ఇప్పుడు కావాలది. డస్ట్బిన్ లో ఎత్తుకు, డస్ట్బిన్ లో ఉందేమో మరి. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. డస్ట్బిన్ చెత్తే లేదు కదా. ఎవరురా నువ్వు? ఇంత టాలెంటెడ్ ఉన్నా? పొద్దున్న జిహెచ్ఎంసీ వాళ్ళు వచ్చి తీసుకుపోయినారు. ఖతం, బాయ్ బాయ్, టాటా, గుడ్ బాయ్, గయా. ఇప్పుడు కావాలి మమ్మీ, ఖచ్చితంగా కావాలి. నాకు అర్థం కాలేదు సార్. ఇప్పుడు నీకు ఖచ్చితంగా కావాలా? సరే పోయి రెడీగా పోయి తీసుకొద్దాం. 1 hour later. ఏడ్చినావు కదా పేపర్ పోయింది నాకు కావాలి కంపల్సరీ అని. చెత్తలో పోయిందన్నావుగా, మన చెత్త తెచ్చి ఈయనే వేస్తారు. పో, అదే దమ్మాయి కూడా డంపింగ్ యాడ్. పో ఏరుకోపో. సబ్బాస్ బేటా.
పో. వద్దులే మమ్మీ. मस्त शेड्स ఉన్నాయి రా నీలా. అబ్బో కమల్ హాసన్. ఏంది మీదు స్కూల్లో ఏమైంది? అంతగానే మర్చిపోయినావా? మమ్మీ ఇవాళ మా టీచర్ ఒక హోంవర్క్ ఇచ్చింది. నీ ఇంట్లో ఎవరు బాగా నవ్విపిస్తారని రాయమని చెప్పింది. నీ పేరే రాసా. నా పేరా? నేను నిన్నెప్పుడు నవ్వించినని ఎప్పుడు తిడతానే ఉంటా కదా. అవును మమ్మీ, నీ తిట్లింటే నాకు నవ్వొస్తుంది. ఓ అట్లనా? నా తిట్లు నీకు కామెడీ లాగా అనిపిస్తాయి కదా. పా, ఇవాళ వంటలో నువ్వు నాకు హెల్ప్ చేద్దు. మమ్మీ అది కామెడీ కాదు, హర్రర్ స్టోరీ. నీ వంటలో నేను హెల్ప్ చేస్తే నాన్న రాకముందే హాస్పిటల్కి వెళ్ళాల్సి వస్తుంది. ఇక చూడు, మీ టీచర్ కి చెప్పు మా మమ్మీ కామెడీ కాదు డ్రామా క్వీన్ అని. ఎందుకు మమ్మీ? నేను 2 రాస్తా, నీకు డబల్ అవార్డు వస్తుంది. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? ఏంది అంత సీరియస్ గా రాస్తున్నావు? హోంవర్కా లీవ్ లెటరా? మమ్మీ నేను స్కూల్ ప్రాజెక్ట్ రాస్తున్నా మమ్మీ. మీ ఇంట్లో బెస్ట్ కుక్ ఎవరని రాయమన్నారు, నాన్న పేరు రాస్తున్నా. ఏంది నాన్నకి 2 ఎగ్స్ ఉడకబెట్టడానికే చేత కాదు, ఆయన బెస్ట్ కుక్క? మమ్మీ నిన్న నాన్న టీ పెట్టినాడు, నువ్వు పెట్టిన టీ కంటే మస్తుంది. అది ఇన్స్టెంట్ టీ పౌడరే, నాన్న కాదు చేసింది. నేను చేసినా కూడా అదే టేస్ట్ వస్తుంది. ఏం చెప్పావురా? నీకు నా వంటలు నచ్చవా? మమ్మీ నీ వంటలు సూపర్, కానీ నాన్న టీ స్పెషల్. అవునా? నిజమా? అందుకే ప్రాజెక్ట్ లో నాన్న పేరు రాస్తున్నా. ఈ రోజు నాన్న చేస్తాడు వంట, ఎవరు బెస్ట్ కుక్క చూద్దాం. మమ్మీ నేను జోక్ చేసిన, నీ వంటలే బెస్ట్. నాన్న చేస్తే ఇక నేను తిన్నట్టేగా. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? ఇక చూడు, రేపు ఆ ప్రాజెక్ట్ లో నా పేరు రాయి, లేకపోతే నీకు టిఫిన్ కట్టు, లంచ్ కట్టు, అన్ని కట్టు. ప్లీజ్ మమ్మీ వద్దు మమ్మీ, ప్లీజ్ మమ్మీ వద్దు. మమ్మీ నాకు 500 ఇవా. ఏంది 500? నా దగ్గర 500 ఎక్కడ ఉంటాయి? 10, 20 అంటే ఉంటాయి గాని. పా. మమ్మీ నాకు 20 కావాలి మమ్మీ, నువ్వు అడిగితే ఇయ్యవు కదా, అందుకని 500 అడిగిన. దొంగ ముఖం పిల్ల, తీసుకోపో, అక్కడ ఉన్నాయి. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? ఇప్పుడు మమ్మీని కూల్ చేయడం ఎలానో అనవసరంగా తిట్టినా. మమ్మీ 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 మమ్మీ. ఏంది ఒకటే పిలుస్తా ఉంటావు? ఈ జన్మకి చాలు, నేను పోతానన్నయ్య, నేను పోతాను, నాకు ఇది వద్దు. మమ్మీ నేను నీతో మాట్లాడను మమ్మీ. అవును, నేను మమ్మీ బతిమానికి వెళ్ళానా గొడవ పడానికి వెళ్ళానా? ఛీ, ఎప్పుడు ఇలా అవుతుంది. మీ మమ్మీలు కూడా ఇంతే. కామెంట్ చేయండి. ఏయ్, ఎంతసేపు ఫోన్ పట్టుకొని కూర్చుంటావు? చెప్పిన పని చేయిపో. ఆ మమ్మీ ఏమన్నావు? సౌండ్ వినబడతలే. ఎందుకు వినబడుతుంది? ఆ ఫోన్ పక్కన పెడితే వినబడుతుంది. కొంచెం చెప్పిన పనులు చేయొచ్చు కదమ్మా, నాకు కొంచెం పని తగ్గుతుంది కదా. మమ్మీ ఈ ఫోన్ నా బెస్ట్ ఫ్రెండ్, దీన్ని పక్కన పెడితే నేను చాలా లోన్లీగా ఫీల్ అవుతా. అవునా? నీ బెస్ట్ ఫ్రెండ్ ని నీకు చెప్పిన పని చేయమను. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. మమ్మీ ఫోన్ ఎలా పనిచేస్తాయి మమ్మీ? చేస్తే నేను చేయాలి గాని కదా, అందుకే నీ పని నువ్వు చేద్దుర్రా. నాటకాలు ఆడుతున్నా దగ్గర.